ఇది కమిషన్ కేసు, బెయిల్ కష్టమే. నిజమేరా? అది మీ అబ్బా అందుకన్నారా దుబ్బి తాగి సంసారము దొంగతనం చేయొద్దు అని ప్రాంతి అన్నావు దొంగల పట్టలు చూడు. సిటీలో ఉన్న ఏ పోలీసు మన మీద కంప్లైంట్ ఇవ్వకపోయేసరికి కమిషనర్ సీరియస్ అయ్యాడంట్రా. అయితే అరే మనం ఎవరెవరు పోలీసు ఇళ్లలో దొంగతనాలు చేశాము, అసలు వాళ్ళు ఎవరెవరు, అసలు ఎంతెంత లంచాలు తీసుకున్నారో మొత్తం ఎంక్వైరీ చేస్తానంట. ఏయ్, ఈ కమిషనర్ పెద్ద దుకాణం పెట్టేటట్టున్నాడు రా. ఏంట్రీ అగరబత్తుల కోసం లోపల చిరాగ్గా? స్వామి నేను కూడా మీ చెంతనే ఉండేదను. వలదు బాలిక, శ్రీకృష్ణ జన్మస్థానమునందు పుణ్యస్త్రీలకు ప్రవేశము లేదు. బావా మొన్న అన్ని టీవీ ఛానల్స్ లో నువ్వు ఏంటి అడ్డంగా పడుకుని ఆడాలతో సేవలు చేసుకున్నా ఆడేనేటీడు? మీ పాద పద్మములకు సేవ చేసుకునే భాగ్యము ఇక నాకు కలగదా స్వామి? పుణ్యస్త్రీ, మీరు వెలుపలకు వచ్చిన ఎడల మిగతా సేవలు మేము చేసుకుందుము. ఆ భాగ్యమును మాకు కల్పించండి, దయచేయండి. రెండు ఇయ్యా అయ్యో నీకు తీరాలనుకోని ఎవరండి వాళ్ళు? భవానీ ప్రసాద్ గారు మనుషులు. రంగా రంగా అటు చూడు. రాయలసీమ రా. ఒరిజినల్ రాయలసీమ రా. మనం సినిమాలో చూద్దాం చూడు, అచ్చం అలాగే ఉన్నారా? చూడండి రా, యాక్షనిస్ట్ లాంటి అలా ఉండాలి. ముసలాడైన కళల పవర్ చూడరా, మేసం చూడరా. కోర్టులో ఉన్న ప్రతి మగోడు వెనకాల మన మనిషి ఒకరిని పెట్టండి రా. అనుమానం వస్తే ముసలోడు పక్కన ఎవడో ఉన్నాడు రా. ఒక్క మనిషికి ఎంత సెక్యూరిటీనా? ఎవర్రా అయినా? బాబు సినిమాలో చూసినట్టుంది. యాక్షన్ కళ చూడు, యాక్షన్ కళ చూడరా.
ఎవరాది మమ్మల్ని కోర్టు నుంచి ఎత్తుకొచ్చి రాత్రంతా కట్టబడేసింది చంపేస్తా అంటే కోర్టు దగ్గర చూసి ముసలాడు ఇడే కదా ఆడేడు ఏయ్ ఎవరు ఇది రత్తయ్య వాణ్ణి రెడీ చెయ్యి. నాకేమీ జరగలేదు. మీ ఆశీస్సులున్నంత కాలం నాకేమీ జరగదు. వెళ్ళండి. అసలు ఏ ఊరండి ఇది? అక్కడ అంతమంది జనమేంటి? ఆ తుపాకులేంటి? భవానీ ప్రసాద్ అరుపులేంటి? అసలు ఎవరండి భవానీ ప్రసాద్? భవానీ ప్రసాద్ ఎవరండి? ముసలి, నువ్వేంటి ఇక్కడ? నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావే? అసలు ఇదే ఊరే? ఈ మనుషులంతా ఎవరే? ఆయనెవరే? అచ్చు నాలా ఉన్నాడు. చెప్పవే, అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చా చెప్పు. ప్రజ్ఞ, ఇదేరా నీ ఊరు? నీ వంశం కూడా ఇదేరా? అది ఆ రక్తం పంచుకునే పుట్టావు. వీళ్ళేరా నీ మనుషులంతా? తరతరాలుగా మనుషులు బ్రతుకుతున్న ఈ రాయలసీమలోని ఒక ప్రాంతం పులిచెర్ల. ఆ గ్రామంలో ఒకానొకప్పుడు ఒక మృగాల వంశం పుట్టుకొచ్చింది. అయ్యా, మన ఊళ్ళో జనాలు కూలిపైనైనా చేసుకుని బతుకుతానంటున్నారు కానీ మన కోసం కత్తి పట్టుకుని కూనీలు మాత్రం చేయనంటున్నారయ్యా. ఏం చేయమంటారు? సత్తిగా మనుషుల్ని దేవుడు సృష్టిస్తాడు. మనిషి కడుపులో ఉన్న ఆకలిని మనిషే తీర్చుకోవాలి, దేవుడు తీర్చడురా. ముందు మన ప్రాంతంలో ఆకలి పుట్టించండి. ఆకలితో విలవిలలాడుతున్న మనుషుల నుంచి సైనికుల్ని నేను సృష్టిస్తాను. వెళ్ళండిరా. ఇలా ఆకలనే పదాన్ని ఆయుధంగా చేసుకుని ఒక చేత్తో కడుపు నింపి ఇంకొక చేత్తో కత్తినిచ్చి సైన్యాన్ని సృష్టించారు. ఏ రోజుకైనా
మనమిచ్చిన బియ్యంలోనే ఉండాలిరా మనమంటే భయం. వాళ్ళు తాగే గంజిలోనే ఉండాలిరా మనమంటే గౌరవం. వాళ్ళు నంచుకునే మిరపకాయలోనే ఉండాలిరా మనమంటే భక్తి. జనాన్ని సైన్యంగా, కొడుకుల్ని సేనాధిపతులుగా మార్చి తాను బతికున్నంత వరకు ఆ ప్రాంతంలో అరాచకత్వం సాగించాడు రుద్రరాజు. ఆ వారసత్వాన్ని అందిపుచ్చుకున్నవాడే అతని పెద్ద కొడుకు నాగరాజు. పులిచెర్ల వాళ్ల కాళ్ల కింద బతుకుతున్న బానిస బతుకులు చూడలేక ఆ జనం కోసం ఆ ప్రాంతంలో మొట్టమొదట ఆయుధం పట్టింది ఓ వంశం. అదే సింహపురి వంశం. ఆ వంశంలోని వాడే దుర్గా ప్రసాద్. ఆయన రాకతో మొదలైన ఆ యుద్ధం ఆయన చావుతో అనుకోని మలుపు తిరిగింది. విదేశాల్లో ఉంటున్న దుర్గా ప్రసాద్ కొడుకు మనోహర్ ప్రసాద్ తండ్రి చావు వార్త విని దేశానికి తిరిగొచ్చాడు. తన తండ్రి చావుతో ఆగిపోయిన పోరుని తన పోరుగా తిరిగి మొదలు పెట్టాడు. అమ్మగారండి, అమ్మగారండి, అయ్యగారి మీద పులిచెర్లలో బాంబులేశారండి. మనుషులనన్నా మార్చు, బాంబులన్నా మార్చు. నీ అబ్బా ఏంట్రా? నాన్న, ఇది రాయలసీమ మిసం, ఎప్పుడు పైకే ఉండాలి. అలాగేరా. గన్ కలుస్తావా? కలుస్తాను నాన్న. ఏంటండి ఇది? చిన్న పిల్లడితో గన్ కల్పిస్తారా? When I was 5 years old, I fired my first bullet. మీరు కాలిస్తే వాడితో కల్పిస్తారా? ఆచారం. పెన్నుకు ముందే గన్ను పట్టుకోవడం ఆచారం ఇక్కడ. ఇలాంటి ఆచారాల్లో నా కొడుకు పెరగడానికి వీల్లేదు. పెరగక తప్పదు. మా నాన్న తర్వాత నేను, నా తర్వాత వీడు ఇలాగే పెరుగుతాం. నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నా. ఇప్పుడు కష్టపెట్టద్దు. లోపలికి వెళ్ళు. లోపల కాదండి, ఇలాంటి రాక్షస సంస్కృతికి దూరంగా మా పుట్టింటికి వెళ్ళిపోతాను. వెళ్ళిపో. నేను వెళ్తున్నాను. భవానీరా. అమ్మా, నేను రాను, ఇక్కడే ఉండిపోతాను. వాడు రాడు, ఇక్కడే ఉంటాడు. నాలాగే పెరుగుతాడు. నీ కడుపులో ఉన్న కొడుకుని నీ ఇష్ట ప్రకారం పెంచుకో. వెళ్ళో, వెళ్ళో. అదును కోసం ఎదురు చూస్తున్న నాగరాజు వర్గం సింహపురి వంశంలో దొరికిన ఏ ఒక్కరిని వదలలేదు. చివరికి మనోహర్ ప్రసాద్ ఆర్యని కూడా. అమ్మా, వీడిని మనుషుల మధ్య పెంచు. అలాగేనమ్మా. అలా భార్యని పోగొట్టుకున్న మనోహర్ ప్రసాద్